ఇంట్లో పని, వంట, పిల్లలు, హస్బెండ్, అత్తయ్య, మామయ్య ఉండడం వేరు, ఆ కోపానికి కూడా ఒక వాల్యూ ఉండడం వేరు. దట్ ఈస్ మై ఫస్ట్ ఫెయిల్యూర్ అనమాట. సో అటిట్యూడ్ ఎపిసోడ్స్ అంటే నేను చాలా డేరింగ్ గా మాట్లాడతాను. నీ బుద్ధి ఎలా ఉందో నీ బతుకు కూడా అలానే ఉంటది. మనము చేస్తున్నంత పని, మనం తీసుకుంటున్నంత బాధ్యత, మనం మోస్తున్నన్ని బరువులు, మనం పుట్టామంటే మనం చేయాల్సింది భూమి మీద ఏదో ఉంది, గట్టిగా ఉంది, మనం ఏదో చేయాలి, అది చేయాలి, చేసే తీరాకే. పైకి నవ్వుతున్న ప్రతి మనిషి బాగున్నట్టు కాదు, అలా పైకి ఏడుస్తున్న ప్రతి మనిషి లోపల బాధతో ఉన్నట్టు కాదు. ఇది ఎంకరేజ్ చేస్తుంది, ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. అసలు మనకి మనమే స్టాండ్ తీసుకుని నేను ఇది చేస్తాను నుంచున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు? నా లైఫ్ లో నేనే ది బెస్ట్. మీ లైఫ్ ని ఎప్పుడన్నా ఎవరితో అయినా కంపేర్ చేసుకున్నారా? వాళ్ళలా ఉంటే బాగుండేది, వీళ్ళలా ఉంటే బాగుండేది, నేను నీలా ఉంటే బాగుండేది అని. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, షీ ఈజ్ స్వాతి. ఇవాళ స్వాతిట్యూడ్ ఏ టాపిక్ అంటే కోపం, అసూయ, మన లైఫ్ని ఇంకొకరితో కంపేర్ చేసుకోవడం. మన లైఫ్ అనే కాదు, ఏ విషయంలో అయినా ఒకరితో కంపేర్ చేసుకుని మనకి మనం తక్కువ చేసుకోవడం. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో ఈ స్వాతిట్యూడ్ ఎపిసోడ్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే, స్వాతిట్యూడ్ అంటే స్వాతి వైఖరి. నా వ్యూస్, ఒక టాపిక్ తీసుకుని నా వ్యూస్, నేనేమనుకుంటున్నాను, నేను ఎలా ఆలోచిస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ నాకు మీకు ఒకటే ఆలోచనలు ఉంటే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కోపం చూపించకపోతే మనకి వాల్యూ ఉండదని నేను అనుకుంటాను. సో కోపం ఎందుకు వస్తుంది? కోపం అంటే మన లైఫ్తో మనం హ్యాపీగా లేనప్పుడు, సాటిస్ఫైడ్గా లేనప్పుడు, మనకి ఏదైనా చికాకులు ఉన్నప్పుడు, పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, ఫైనాన్షియల్గా కానీ, మెంటల్గా కానీ మనం ఏదైనా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు కోపం వస్తుంది. పిల్లలు ఏదైనా అడిగితే కోపం వస్తుంది, హస్బెండ్ ఏదైనా చెప్తే విసుక్కుంటాము, కోప్పడతాము. ఒకవేళ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా కోపం వచ్చేస్తుంది. వచ్చుకోలేమన్నమాట, త్వరగా ఇరిటేట్ అయిపోతూ ఉంటాము. కాన్ఫిడెంట్గా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. అలా కోప్పడతా ఉంటే ఏమైందంటే ఆ ప్రేమ చూపించే వాళ్ళకు కూడా మన మీద ఒకలాంటి నెగిటివ్ ఎనర్జీని మనమే క్రియేట్ చేసుకున్నట్టు అయిపోతాం. కోపం ఉండడం వేరు, ఆ కోపానికి కూడా ఒక వాల్యూ ఉండడం వేరు. పద్దాకా కోప్పడతానే ఉంటే దానికి వాల్యూ ఉండదు, పద్దాకా నవ్వుతానే ఉంటే దానికి వాల్యూ ఉండదు. ఎక్కిల్ నవ్వుతుంది అంటారు. పద్దాకా జోక్స్ వేస్తుంటే ఆ జోక్కి నవ్వు కూడా రాదు. అలానే కోపం కూడా, కోపానికి రీజన్ ఉంటుంది. నేను అనుకుంటాను చాలా మంది ఆడవాళ్ళకి కోపం ఎందుకు వస్తుంది అంటే కనుక, మన లైఫ్తో మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉండలేకపోతున్నామో, సాటిస్ఫైడ్గా ఉండలేకపోతున్నామో అప్పుడు ఎదుటి మీద ఎక్కువ కోపం వస్తుంది, ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం, చిరాకు వస్తుంది పిల్లల మీద, మనం అనుకున్నది చేయలేకపోతే కూడా కోపం వస్తుంది. అండ్ కంపారిజన్. చాలామంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా నన్నే చెప్తాను. నేను ఒకళ్ళు చూసాము, నచ్చారు నాకు, వాళ్ళు చేస్తున్న పద్ధతి నచ్చింది, ఇంకేదైనా నచ్చింది, లేదా వాళ్ళని ఎదుటి వాళ్ళు ట్రీట్ చేయడం నచ్చుతుంది, ఇంకేదైనా చాలా విషయాల్లో వాళ్ళు నాకు నచ్చుతున్నారు. అరే వీళ్ళ లైఫ్ చాలా బాగుంది, వీళ్ళలా నా లైఫ్ ఎందుకు లేదు అని నేను కంపేర్ చేసుకున్నాను అంటే దట్ ఈస్ మై ఫస్ట్ ఫెయిల్యూర్ అనమాట. నేను ఫెయిల్ అవ్వడానికి నా థాట్సే అలా చేస్తున్నట్టు అనమాట. ఒకళ్ళ లైఫ్తో ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలో పోల్చుకోకూడదు. ఎందుకంటే మనం చూస్తున్న ఆ కొంచెం సేపే వాళ్ళు మనకు కనిపిస్తారు. వాళ్ళకి వెనకమాల చాలానే కష్టాలు ఉంటాయి, చాలానే బాధలు ఉంటాయి, కానీ వాళ్ళు చెప్పుకోరు. లైఫ్లో ఒకటి బాగుందంటే ఒకటి బాగోదు. దేవుడు డెఫినెట్గా మనల్ని సృష్టించినప్పుడే అలానే సృష్టిస్తాడు. మనకు ఒకటి కరెక్ట్గా ఉందంటే ఇంకోటి కరెక్ట్గా ఉండదు. పర్సనల్ లైఫ్ బాగుంటే ప్రొఫెషనల్ లైఫ్ బాగోదు, ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటే పర్సనల్ లైఫ్ బాగోదు, లేదా పిల్లలు మాట వినరు, పిల్లలు చెప్పిన మాట వినరు, పిల్లలు కరెక్ట్గా ఉండరు, పేరెంట్స్ సరిగ్గా ఉండరు, చుట్టాలు, ఇలా ఏదో ఒకటి. 5 వేళ్ళు ఉన్నప్పుడు 5 వేళ్ళు తిన్నగా ఎలా అయితే ఒకలా ఉండవో అలానే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కష్టాలు, బాధలు, కోపం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనకి చూస్తున్నది ఎదురు ఒక్కటే కనిపిస్తుంది, అది చూసి నా లైఫ్ వాళ్ళలాగా లేదు అని అనుకోవడం అనేది పెద్ద ఫెయిల్యూర్. స్వాతి నానిలా ఉండలేదు, నాని స్వాతిలా ఉండలేడు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా ఇక్కడ డిఫరెన్స్ ఇదే. తన చెప్పుల్లో నేను కాళ్ళు పెట్టి తిరగలేను, తన లైఫ్ నేను నడవలేను, అలానే నా లైఫ్ తను నడవలేడు, నా చెప్పుల్లో తను కాళ్ళు పెట్టి నడవలేడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అది ఎలా అంటే, తనలా నేను బయటకు వెళ్ళి జాబ్ చేయలేను,
తను ఆలోచించేలాగా నేను ఆలోచించలేను, నాలాగా నేను చేసే పనులన్నీ నేను ఆలోచించేలాగా తను ఆలోచించలేడు. సో నేను చెప్తున్న పాయింట్ అయితే అర్థమవుతుంది అనుకుంటున్నా. సో కంపేర్ చేసుకోవడం ఫస్ట్ అయితే ఆపేసేయండి. అండ్ నేను ఈ మధ్య రీసెంట్గా ఒక 2 months నుంచి నాకు వచ్చిన కామెంట్స్ని ఆధారంగా తీసుకొని చెప్తున్నాను ఏంటంటే, స్వాతి గారు మీరు చాలా లక్కీ, స్వాతి గారు మీరు చాలా అదృష్టవంతులు, స్వాతి గారు మీకు ఇలాంటి అత్తయ్య మామయ్య దొరికారు, స్వాతి గారు మీకు ఇలాంటి హస్బెండ్ దొరికారు, మీకు హనీ దొరికింది, మీకు ఇలాంటి నైబర్స్ ఉన్నారు, మీరు చాలా లక్కీ, మీరు అదృష్టవంతులు, ఇంకెందుకు బాధపడుతున్నారు, ఇంకెందుకు ఏడుస్తున్నారు అని చాలా కమెంట్స్ వస్తాయి. సో ఆ కమెంట్స్ అన్నిటిని చూసి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఎందుకు వీళ్ళకి నేను లక్ లాగా కనిపిస్తున్నాను అంటే, మీకు ఆ కనిపించే ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో నేను చూపిస్తున్న వీడియోస్లో అదొక్కటే కనిపిస్తుంది. ఈ ఈ ఈ స్క్రీన్ వెనకమాల బిహైండ్ ద సీన్స్ నేను నా రిలేషన్స్ అన్నిటినీ కాపాడుకోవడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను ఎంత కష్టపడుతున్నాను అనేది మీరు చూడరు, మీకు అర్థం కాదు. స్వాతి గారు లక్కీ, స్వాతి గారు లక్కీ, ఇది ఒక్కటే కనిపిస్తుంది అనమాట. సో దీన్ని బట్టి నేను మిమ్మల్ని ఏం పాయింట్అవుట్ చేయట్లేదు, నేను ఏం విషయం చెప్తున్నాను అనేది మాత్రమే అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, బ్యాలెన్సింగ్ అనేది లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ ఉగాది పచ్చడి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకి తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం అంటే ఉగాదితో స్టార్ట్ అయ్యింది కదా. కోపం, కారం, నేను కంపేర్ చేస్తాను ఇలా. కోపం అంటే కారం, తీపి అంటే సంతోషం, చేదు అంటే బాధ అనమాట, వగరు అంటే మనకి లైఫ్లో ఉండాల్సిన పొగరు, కొంచెం అదే ఉండాలి కదా, యాటిట్యూడ్ అనేది ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. అలాంటివి ఇలా ఈ అన్ని రుచులు మనము ఉగాది పచ్చడిని ఎంత అయితే కాన్సన్ట్రేట్ చేసి బాగా రావాలని చెప్పి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ పులుపు, తీపి, వగరు, చేదు, కారం ఇవన్నీ వేస్తాం కదా. అవన్నీ వేసి అది టేస్టీగా రావాలని ఎంతో కాన్సన్ట్రేట్ చేసి చేస్తాం. అలానే లైఫ్ కూడా ఇవన్నీ కలిస్తే కోపం వస్తేనే కదా దాని తర్వాత ప్రేమ ఎంత బాగా మనము చూపించగలం ఎదుటి వాళ్ళ నుంచి. మనము మన మీద కోప్పడితేనే దాని తర్వాత వచ్చే ప్రేమ డబుల్ ద అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం అనమాట. సో ఎప్పుడు కూడా మన లైఫ్ని ఒకరితో కంపేర్ చేయొద్దు, ఎప్పుడు కంపేర్ చేయొద్దు, ఏ పాయింట్లో కూడా కంపేర్ చేయొద్దు. ఒకవేళ మీ పాయింట్కే వస్తాను నేను, స్వాతి గారు మీ అత్తయ్య మామయ్య చాలా మంచోళ్ళు, మీరు చాలా లక్కీ అని చెప్తారు, ఓకే ఒప్పుకుంటాను నేను. చాలా వరకు ఇది ఒక్కటే కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద. స్వాతిట్యూడ్ ఎపిసోడ్స్ అంటే నేను చాలా డేరింగ్గా మాట్లాడతాను, నన్ను వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమంటారో అని నేను ఎప్పుడు అలా మాట్లాడను అనమాట. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెక్ చేయండి మీరు. సో అత్తయ్య మామయ్య అంటే నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను ఎలాంటి దాన్నో వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదు, జీరో అన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు జీరో నుంచి స్టార్ట్ అయిన మా రిలేషన్ ఈరోజు 100, 001 అలా ఉంది అని అంటే దాని వెనుక ఎఫర్ట్స్ ఉంటాయి చాలా. నేను వాళ్ళని దగ్గర చేసుకోవడానికి పడిన కష్టం ఉంటుంది, చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ మీకేం కనపడవు. అండ్ మీకు ఒకవేళ అత్తయ్య మామయ్య తోటి రిలేషన్ బాగోలేదు అంటే కనుక అక్కడ ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్, ఫస్ట్ నుంచి పునాది స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది అన్నట్టు ఏదో ఒకటి ఉంటుంది. ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వట్లేదు ఆ రిలేషన్ అంటే కనుక వదిలేసేయండి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గోల్స్. మన సక్సెస్తోనే ఎప్పుడు ఎవరినైనా మనం దగ్గర చేసుకుంటాము. రిలేషన్ అనేది ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడు మనము ఒకరిని రిసీవ్ చేసుకునేటప్పుడైనా సరే వాళ్ళు చూడు, వాళ్ళు ఇన్ని నగలు వేసుకున్నారు, ఇన్ని చీరలు కట్టుకుంటున్నారు, ఇంత కారు కొనుక్కున్నారు, ఇలా తిరుగుతున్నారు, ఇది ఎప్పుడు అసలు పట్టించుకోమాకండి. మీరు హ్యాపీగా ఉన్నారా లేదా, మీ హస్బెండ్తో పిల్లలతో రిలేషన్ బాగుందా లేదా, ఇదే మాత్రం చూసుకోండి. బ్యాలెన్సింగ్ అనేది లైఫ్లో చాలా 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 ఇంపార్టెంట్. కోపం ఇంట్లో అన్నీ ఉండాలి అన్నట్టే నేను మళ్ళీ ప్రెస్ చేసి చెప్తున్నాను, బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళకి మెయిన్గా ఈ అన్నిటిని బ్యాలెన్స్ చేయడం అనేది తెలియాలి. హస్బెండ్ కోపం చూపిస్తున్నారా, పిల్లలు విసిగిస్తున్నారా, అత్తయ్య మామయ్యలు వీళ్ళందరూ కొంచెం అంటే రిపీటెడ్గా ఏదైనా మనం చెప్పింది అర్థం చేసుకోకుండా అదే చేస్తున్నారా, అదే అడుగుతున్నారా, ఇవన్నీ బ్యాలెన్స్ చేసేంత ఓర్పు, అంత నాలెడ్జ్ ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చాడు, మనకి ఇచ్చాడు. ప్రౌడ్గా ఉండండి. అది మనం ఒక్కడమే చేయగలుగుతున్నాము అన్న విషయానికి చాలా ప్రౌడ్గా ఉండండి. మనము చేస్తున్నంత పని, మనం తీసుకుంటున్నంత బాధ్యత, మనం మోస్తున్నన్ని బరువులు
ఆడవాళ్ళు స్పెషల్గా ఎవ్వరూ మొయ్యలేరు. జెంట్స్ అయితే మన ప్లేస్లో ఒక డే కూడా ఉండలేరు అనమాట. ఎందుకంటే రిలేటివ్స్ గురించి ఆలోచిస్తాం, పిల్లల గురించి ఆలోచిస్తాము, హస్బెండ్ గురించి ఆలోచిస్తాము, మన గురించి మనం సెల్ఫ్ కేర్ తీసుకుంటాము, అందరినీ ఫీడ్ చేయడానికి ఆలోచిస్తాము, అందరినీ హ్యాపీ చేయాలనే చూస్తూ ఉంటాం. కాబట్టి మనము చాలా ప్రౌడ్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. అప్పుడే నాకేం రాదు, చేయలేను, చూడలేను, వాళ్ళు చూడు ఇలా ఉన్నారు, వీళ్ళు చూడు ఇలా ఉన్నారు అని అనుకుంటే కనుక అదే మన ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిల్యూర్ అని నేను అనుకుంటా. సో నా లైఫ్లో నేను అంతే కాన్ఫిడెంట్గా ఉంటాను అనమాట. ఎప్పుడు కూడా ఇది చెయ్యలేను అన్న మాట నా నోట్లో నుంచి రాదు. ఎప్పుడు కూడా ఎందుకు చేయలేము అన్న థాట్లోనే ఉంటాను. మన లైఫ్లో మనం ఎప్పుడైతే హ్యాపీగా లేమో అప్పుడే ఎదుటి వాళ్ళ లైఫ్ గురించి మనం ఆలోచిస్తాము. ఎదుటి వాళ్ళ లైఫ్ గురించి మనం ఆలోచిస్తున్నామంటే మన దగ్గర చాలా టైం ఉంది, ఆ టైంని మనం చాలా వేస్ట్ చేస్తున్నాము. 50 ఇయర్స్ వచ్చే వరకు లైఫ్లో ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి. వన్స్ 50 ఇయర్స్ వచ్చినాయి అని అంటే కనుక 50 to 60 ఇయర్స్, ఆ 10 ఇయర్స్ ఏదైతే ఉంటుందో మనం ఎంజాయ్ చేయాలి. అంటే 60 దాటిన తర్వాత మనం ఎలా ఉంటామో, అసలు ఉంటామో ఉండమో మనకు తెలియదు. కాబట్టి ఈ 50 ఇయర్స్ వరకు చాలా కష్టపడాలి. అండ్ 50 to 60 ఎంజాయ్ చేయాలి లైఫ్ని. 60 నుంచి ఫుల్ రెస్ట్లో ఉండాలన్నమాట, చిల్గా ఉండాలి. సో ఇది నా లైఫ్ కాన్సెప్ట్. నేనైతే అదే అనుకుంటున్నాను. మీ సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, కజిన్స్ కానీ, మీ రిలేటివ్స్లో ఎవరైనా ఒకవేళ మీరు చూస్తున్న, మీకు కనిపిస్తున్న వాళ్ళలాగా మీ లైఫ్ ఉండాలి అని మీరు అనుకుంటున్నారు అని అంటే ఫస్ట్ వాళ్ళ గురించి మీరు హ్యాపీగా ఉండండి. బీ హ్యాపీ ఫర్ అదర్స్. వాళ్ళ గురించి మీరు హ్యాపీగా ఉన్నారని అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మీరు పాస్ చేస్తున్నారు. అదే పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ మీకు బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇది ఒక్కటి నేను గట్టిగా నమ్ముతాను, కర్మ సిద్ధాంతం. మనము మన చూపుల్లో ఎదుటి వాళ్ళని ఎలా చూస్తున్నామో అంటే అది నథింగ్ బట్ చూపులు. మన విధానము, మనం చూసే విధానం అంటే బుద్ధి. మన బుద్ధిని బట్టే మన బ్రతుకు ఉంటుంది అనేది నేను ఎప్పుడు ఆ ట్యాగ్ లైన్ని గట్టిగా పట్టుకుంటాను అనమాట. నీ బుద్ధి ఎలా ఉందో నీ బతుకు కూడా అలానే ఉంటుంది అని. అంటే నువ్వు ఎదుటి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నావో వాళ్ళు కూడా నిన్ను అలానే ట్రీట్ చేస్తారు. నువ్వేదైతే ఇస్తున్నావో నీకు అదే రివర్స్ ఇలా వస్తుంది అనమాట. సో అందుకని ఒకవేళ వాళ్ళు లైఫ్లో గ్రో అవుతున్నారు అంటే కనుక వాళ్ళని చూసి క్లాప్స్ కొట్టడం అలవాటు చేసుకోండి. వాళ్ళని ఒక చీర్ చేయండి, హ్యాపీ చేయండి. వాళ్ళ గురించి మీరు హ్యాపీగా ఉండండి ఫస్ట్. అప్పుడే అది మనకి బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఓకే, దేవుడు కూడా అనుకుంటాడు అనమాట, వాళ్ళ గురించి వీళ్ళు సంతోషంగా ఉన్నారని అంటే వీళ్ళకి కూడా అది ఇద్దామని. ఎప్పుడైతే మనము కుళ్ళు, అసూయ, వాళ్ళకి చూసావా ఇలా ఉంది, నా పరిస్థితి ఇలానే ఉంది, నేను ఇలానే ఉన్నాను అని అనుకుని కూర్చుని అక్కడే ఉండి వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే మనము ఇక్కడ ఏదైతే అనుకుంటామో, నేను ఒక వీడియోలో చెప్పా కూడా, మనము ఇంట్లో ఉండి ఆడవాళ్ళు ఏం చేయలేకపోతున్నాను, మన సబ్ కాన్షియస్ మైండ్ ఇక్కడ ఏదైతే మనం అనుకుంటున్నామో సబ్ కాన్షియస్ మైండ్ అది యాక్సెప్ట్ చేసి అలానే మనకి యాక్షన్ బయటకు వస్తుంది. సో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గురించి పాజిటివ్గానే అనుకోండి. ఒకవేళ వాళ్ళు మీ లైఫ్ని ఏమైనా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నా కూడా మీరు పాజిటివ్గానే తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే అదే మనకి రిఫ్లెక్ట్ అయ్యింది. చాలామంది పైకి కనిపిస్తున్న మంచిగా రెడీ అయ్యి మేకప్ వేసుకుని నవ్వుతున్న వాళ్ళని చూసి అబ్బా వీళ్ళ లైఫ్ ఇంత బాగుంది అని ఎప్పుడు అనుకుంటా ఉంటాం మనము. చాలా ఉంటుంది వెనక. పైకి నవ్వుతున్న ప్రతి మనిషి బాగున్నట్టు కాదు, అలా పైకి ఏడుస్తున్న ప్రతి మనిషి లోపల బాధతో ఉన్నట్టు కాదు. ఇట్స్ జస్ట్ అవన్నీ జస్ట్ ఒక ఎమోషన్స్ మాత్రమే మనకి పైకి కనిపిస్తాయి. ఇక్కడ మనం వెళ్ళి చదవలేము ఎవరిని ఏమి. సో మీరు మీ లైఫ్తో ఫస్ట్ హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. 100% టైంని యూటిలైజ్ చేసుకోండి. నాకు కుదరట్లేదు, నాకు అవ్వట్లేదు, ఇంట్లో పని, వంట, పిల్లలు, హస్బెండ్, అత్తయ్య, మామయ్య ఇవి చూసుకుంటామే టైం సరిపోతుంది నాకు అని మాత్రం చెప్పద్దు ప్లీజ్. మనం పుట్టామంటే మనం చేయాల్సింది భూమి మీద ఏదో ఉంది, గట్టిగా ఉంది, మనం ఏదో చేయాలి, అది చెయ్యాలి. చేసే తీరాకే మనం రెస్ట్ తీసుకోవాలి. ఎప్పుడైతే 60 తర్వాత ఉంటుంది కదా ఆ రెస్ట్ టైం, మనం ఈ 50 ఇయర్స్ మనం ఏదైనా చేసిన తర్వాతే అవుతుంది అనమాట. సో లేజీగా అస్సలు ఉండద్దు. ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అని నేను ఈ వీడియో చెప్పిన తర్వాత మీరు అనలైజ్ చేసుకోండి. మీరు మీ లైఫ్లో ఒక డే మొత్తం రాసుకోండి. మీరు ఏ థాట్స్, మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత టైంలో మీరు వర్క్ చేస్తున్నారు, ఎంత టైం మీరు ఫోన్తో స్పెండ్ చేస్తున్నారు, ఎంత టైం టీవీ చూస్తున్నారు, ఎంత టైం మీ వర్క్స్కి అవుతుంది, ఇంటికి వంట పని, బట్టలు, ఇవన్నీ, పిల్లలకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ఒకసారి రాసుకుని
ఒకవేళ మీరు కనుక ఎదుటి వాళ్ళ లైఫ్ గురించి ఆలోచిస్తున్న టైం ఏదైతే ఉందో, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళలో మీకేం నచ్చుతుంది, ఎందుకు మీకు ట్రిగ్గర్ చేస్తున్నది ఏంటి వాళ్ళ లైఫ్, ఏం బాగుందని మీకు అనిపిస్తున్నారు ఒకసారి రాసుకుని 10 టైమ్స్ కొట్టేసేయండి. నేను ఇదే చెప్తాను మళ్ళీ 10 టైమ్స్ కొట్టేసి అది మీ లైఫ్లో మీరు స్టార్ట్ చేయండి అనమాట. ఇలా నేను ఉండాలి అని కంపేర్ చేసుకొని చెయ్యొద్దు ఎప్పుడు కూడా. నేను ఎందుకు చెయ్యలేను అని చెయ్యండి. ఒకవేళ మీరు కనుక ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అంటే డెఫినెట్గా మీకు చాలా టైం ఉంది, ఆ టైంని చాలా వేస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేయండి, ఏదో ఒకటి చేయండి. చాలా ఈ రోజుల్లో ఆడవాళ్ళు చెయ్యాలి అంటే కనుక చాలా పనులు ఉన్నాయి. ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు నన్ను, నాకు సపోర్ట్ లేదు స్వాతి గారు అని మాత్రం చెప్పొద్దు. ఏదైనా మన పని మనం చేస్తున్నామంటే మనకి హార్ట్, మన బ్రెయినే మనకి సపోర్ట్ అండ్ మనకి ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. ఇది ఎంకరేజ్ చేస్తుంది, ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది మనకి బెస్ట్ ఎంకరేజ్మెంట్ అనమాట. హార్ట్ మనం ఏదైనా గట్టిగా మైండ్లో అనుకుని మనం హార్ట్కి తీసుకుని ఇది చెయ్యాలని అనుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇది మన బెస్ట్ సపోర్టర్ ఎప్పుడు కూడా. సో ఏంటి ఇలా చెప్తున్నారని అనుకోవద్దు. హస్బెండ్ కాదు, పిల్లలు కాదు, ఎవ్వరూ మనకి ఏ విషయంలో సపోర్ట్ చేయరు. గట్టిగా అసలు మనకి మనమే స్టాండ్ తీసుకుని నేను ఇది చేస్తాను అని నుంచున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు? మనల్ని ఏదో నమ్మాలి అని అంటే మనం ఏదైనా ఒకటి చేసి ప్రూవ్ చేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒకటి చెయ్యండి. ఒక యావిగేషన్ అంటూ పెట్టుకోండి, ఉండండి. ఆలోచించద్దు ఎప్పుడు ఏది కూడా. నేను ఆలోచిస్తా, కానీ ఎప్పుడు నేను ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించను. నా లైఫ్లో నేనే ది బెస్ట్ అనుకుంటాను, నా గురించే ఆలోచించుకుంటాను. ఇది యాటిట్యూడ్ అనుకున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా, నాకు అది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కాబట్టి నేను అలానే ఉంటా, అలానే ఆలోచిస్తా. ఈ స్వాతిట్యూడ్ ఎపిసోడ్లో ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. ఫస్టే చెప్పేశాను, మీరు లక్కీ 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 అని అనద్దు. ఆ లక్కీ వెనకమాల నేను చేసే హార్డ్ వర్క్ మీకు కనపడదు, ఆ లక్ మాత్రమే కనపడుతుంది. లక్ మనకి దేవుడేమి ఇక్కడ రాసేయడు, నువ్వు లక్కీ నీకేం జరగదు, నువ్వు లక్కీ నీకేం కష్టం రాదు, నువ్వు లక్కీ నీకేదొచ్చినా ఇలా పోతుంది అనేం ఉండదు. మీకు ఎలా కష్టం వస్తుందో, మీకు ఎలా బాధ వస్తుందో నాకు అలానే కష్టం వస్తుంది, నాకు అలానే బాధ వస్తుంది. కానీ దాన్ని ఓవర్కమ్ చేసే విధానం ఉంటుంది కదా, మనం తీసుకునే విధానం. సంతోషాన్ని ఎలా అయితే తీసుకుంటున్నామో బాధను కూడా ఇది వచ్చేసిందిరా దేవుడా నా పని అయిపోయింది ఇంకా అనుకునే దానికన్నా ఏం చేస్తుంది మనల్ని ఇది అనుకుని మనం ఇలా వెళ్ళామంటే అదే ఒక అడుగు వెనకేస్తుంది. సో మనల్ని చూసి ఏదైనా కష్టం పారిపోవాలి, కానీ మనం కష్టాన్ని చూసి అయితే ఎప్పుడు పారిపోకూడదు. నా లైఫ్ ఇలానే ఉంటుంది, నేను ఇంతే కాన్ఫిడెంట్గా ఉంటాను. కాబట్టి నేను ఎక్కడో ఒకక్కడ మీకు నేను హ్యాపీనెస్తో కనిపిస్తున్నాను. స్వాతి అంటే కాన్ఫిడెంట్, స్వాతి అంటే ఎంకరేజ్మెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే నేను అలానే చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో అందుకే మీకు ఇదే చెప్తాను, ఒక బుక్ పెట్టుకోండి. మీరు ఏం చేస్తున్నారు ఏంటి, హౌస్ వైఫ్ అవ్వచ్చు, హౌస్ మేకర్ అవ్వచ్చు, వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, బిజినెస్ చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు. ఒక టాలెంట్ అంటూ ఉంటుంది. మీరు స్కూల్ డేస్ని రీకలెక్ట్ చేసుకుని మీరు ఏదైతే బాగా ఇంట్రెస్ట్గా ఉందో మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి. ఎప్పుడు ప్రతి వీడియోలో ఈ పాయింట్ చెప్పండి, స్వాతిట్యూడ్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవ్వదు. మీకోసం మీరు 1 గంట ఇది నాది కాదు అనుకుని చక్కగా కూర్చోండి. సో చూసారు కదా, ఇది స్వాతిట్యూడ్ ఎపిసోడ్. నెక్స్ట్ నేను ఏ టాపిక్ మాట్లాడాలి అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మ్యాక్సిమం నేను ఎప్పటి నుంచో స్వాతిట్యూడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక పెండింగ్ టాపిక్ ఉంది. అది చాలా నన్ను గట్టిగా ట్రిగ్గర్ చేస్తున్న టాపిక్ అనమాట. అదేంటంటే ఈ బొట్టు పెట్టుకోవడం, తాళి వేసుకోవడం, నల్ల పూసలు వేసుకోవడం, మెట్టెలు పెట్టుకోవడము అండ్ హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నీ వస్తాయి అనమాట. పూజ చేసేటప్పుడు బొట్టు పెట్టుకోవడము, ఇది ఒక పెద్ద టాపిక్. నేను ఎప్పటి నుంచో సంకోచిస్తూ చేయలేండి. మేబీ నెక్స్ట్ అదే చేయొచ్చు స్వాతిట్యూడ్ ఎపిసోడ్. అండ్ ఇది వాళ్ళ వీడియో. డెఫినెట్గా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కింద కమెంట్ చేయండి మీరు ఏ పాయింట్లో ఎక్కడ ఎలా మీరు కనెక్ట్ అయ్యారు అనేది. అండ్ షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.